రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురుస్తున్నాయి. సిటీలో ముసురు పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 2 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని తెలిపారు. మనకి తెలంగాణ వ్యాప్తంగా గత 5-6 రోజులు విస్తృతంగా వర్షాలు పడినాయి. కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఒక 2 జిల్లాల్లోనూ, అతి భారీ వర్షాలు చాలా జిల్లాల్లోనూ, మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు 5-6 సెంటీమీటర్ల వరకు కూడా మనం వర్షపాతం రికార్డ్ అయిందండి. నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మటుకు దీని ప్రభావం ఈ రోజు రేపు ఉంటుంది. అందుకని ఈ రోజు రేపు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్, అంటే హెవీ రెయిన్ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని ఈ రోజు రేపు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి వానలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో ముసురు పడింది. అక్కడక్కడ రోడ్లపై నీళ్లు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదను క్లియర్ చేసి ట్రాఫిక్ నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. హిమయత్ సాగర్ నీటి మట్టం 1760 అడుగులకు చేరింది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇటు హుస్సేన్ సాగర్ కు కూడా భారీ వరద వస్తోంది. బంజారా, పికెట్, కుకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద కొనసాగుతోంది. 400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో తూముల నుంచి 776 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 రోజులుగా దిందా గ్రామం జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. నిన్న దిందా నుంచి వేరే గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లిన 12 మంది కూలీలు అదే ఊళ్ళో చిక్కుకుపోయారు. వాగు ఉధృతి తగ్గకపోవడంతో వేరే రూట్లో 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నారు. అటు నిర్మల్ జిల్లా బైన్సాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి నరసింహనగర్ వెళ్లే దారిలో చెట్టు కూలింది. దీంతో 3 ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీలో కిన్నెరసాని, జల్లేరు, కోడిపుంజుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మల్లన్న వాగు దగ్గర రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటొద్దని హెచ్చరించారు అధికారులు. అటు సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 12 గేట్లు ఎత్తి 113,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు అధికారులు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులు కాగా ప్రస్తుతం 317 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తి 120,800 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు.